Are you all ready for the word today? Yeah. I'm talking on walking in the Spirit. ఆత్మలో నడుచుట అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాట్ ఈస్ మీన్ బై వాకింగ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మలో నడుచుట అంటే ఏంటి? ఆత్మలో నడుచుట వలన కలిగే లాభం ఏంటి? ఆత్మలో నడుచుట ఎలాగా? వాట్ ఈస్ మీన్ బై వాకింగ్ ఇన్ ద స్పిరిట్, నెంబర్ 1. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్. అండ్ నెంబర్ 3, హౌ టు వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఎలా నడవాలి? నా ఇది చాలా 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 ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసి ఆత్మలో నడుచుట కొరకు దేవుడు నిర్ణయించాడు. మీరు ఈ వచనాలు మీ హృదయంలో పచ్చబొట్టులాగా స్థిరపడిపోవాలి. ద వర్డ్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఆర్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ ఇన్ యువర్ స్పిరిట్. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఐ ఎంకరేజ్ యూ టు లుక్ టు యువర్ బైబిల్స్. దయచేసి మీ బైబిల్ చూసి నాతో పాటు కలిసి 5వ వచనం నుంచి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. Romans chapter 8. I want you to look to your Bibles and read along with me, reading from verse 5 all the way to 9. 5, 6, 7, 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు అక్కడే ఉంటే ఆమేన్ చెప్పండి. రైట్, 1, 2, 3 గో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ స్వరమును మేము వినటానికి మీ సన్నిధిలో కూడుకొని ఉండగా మా హృదయాలను దర్శించండి, మాతో మాట్లాడి మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. సో మీరు గమనించాల్సిన వచనం ఏంటంటే వర్స్ 6, 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఇది చాలా 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 పవర్ఫుల్ మాట. బట్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద మైండ్ ఆఫ్టర్ ద స్పిరిట్ ఆర్ ద మైండ్ దట్ ఫాలోస్ ద స్పిరిట్, ఆత్మను అనుసరించు మనసు, ఇట్ ఈస్ లైఫ్ అండ్ పీస్. అది సమాధానము, జీవము. ఈ రెండు మనిషి యొక్క జీవితాన్ని నిర్వచించాలి. ఎవరు ఎంత సంపాదించినా, ఎవరు ఎంత చదివినా, ఎవరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఈ రెండు లేకపోతే అది జీవితం కాదు. వాట్ మేక్స్ లైఫ్? జీవితాన్ని కలిగించేదేంటి? జీవితమును సృష్టించేదేంటి? వాట్ ఈస్ దట్ మేక్స్ లైఫ్? జీవితమును కలుగు చేసేది ఏంటంటే లైఫ్ అండ్ పీస్, జీవము, సమాధానము. ఈ రెండు చాలా 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 ప్రాముఖ్యం. ఈ రెండు డబ్బుతో కొనేవి కావు. ఈ రెండు ఎక్కడ దొరకవు. ఎంత వెల చెల్లిస్తే సమాధానమును కొనగలం, ఎంత వెల చెల్లిస్తే జీవమును కొనగలం. జీవము అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. కేవలము మన నోటి శ్వాస, లేకపోతే కేవలం ఇట్స్ నాట్ అబౌట్ బ్రీతింగ్. జీవం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద అబండెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సమృద్ధి. దేవుని సమృద్ధి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ మ్యాన్. మానవుని కొరకు దేవుడు సృష్టించినది, దేవుడు మానవుని కొరకు ప్రణాళిక చేసింది. సో లైఫ్ అండ్ పీస్. సో ఆత్మానుసారమైన మనస్సు అది జీవమును సమాధానమునై ఉన్నది. సో దేవుని ప్రజలమైన మనము దేవుని ఆత్మను అనుసరించి బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సో నేను మీకు కనెక్షన్ పోకుండా ఉండటం కోసం ఐ జస్ట్ ట్రై టు రిపీట్ వాట్ ఐ సెడ్ లాస్ట్ వీక్. మీరందరూ వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి, మెలకుగున్న వారందరూ ఆమెన్ చెప్పండి. రైట్, నేను లాస్ట్ వీక్ చెప్పిన మాట మరలా చెప్తున్నాను. ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుట అంటే వాక్యానుసారంగా నడుచుట. మీరు మర్చిపోవద్దు. దేవుని వాక్యము మన యొక్క నిజమైన చిత్రము.
దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ ఒరిజినల్ పిక్చర్. వాక్యంలో మీరు చదివే ప్రతి మాట దేవుడు మిమ్మల్ని గూర్చి గీసిన బొమ్మ. ఎందుకంటే దేవుని వాక్యమునకు యాకోబు పెట్టిన పేరు అద్దము. అద్దము దేనికంటే నీవు ఎలా ఉన్నావో బయలుపరచటానికి. దేవుని వాక్యము అద్దము. ఈ అద్దములో నీవు చూసుకోవటం ఆరంభించినప్పుడు నీవు నిజముగా ఎలాగూ ఉన్నావో నీ ప్రతిబింబము ఈ వాక్యములో కనపడుతుంది. సో కనుక ఈ వాక్యము దేవుని ఆత్మ ద్వారా ఈ వాక్య లేఖన భాగములు కలిగినవి కనుక నేను గురించి రాయబడిన ప్రతి మాట నేను గురించి గీయబడిన ఒక చిత్రము. మన జీవితంలో జరిగే పరిస్థితులు కానీ, మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ కానీ, మీ జీవితంలో అనుభవిస్తున్న ఏవి కూడా అవి మీ నిజమైన జీవితం కాదు. యూ కెనాట్ డిఫైన్ లైఫ్ బై ద ఎక్స్పీరియన్స్. మీకు కలిగిన అనుభవము, మీకు కలిగిన అనుభవాలు, మీకు కలిగిన ఎమోషన్స్ ఆర్ మీరు ఎదుర్కొనుచున్న ఛాలెంజెస్ ఇవి మీ జీవితాన్ని నిర్వచించలేవు. వాటి నుంచి మీ జీవిత నిర్వచనాన్ని మీరు తీయకూడదు. మీ జీవితంలో జరిగేది ఏదైనా మీరు గమనించాలి, అది ఈ లోక సంబంధమైన శరీర పరిధిలో నుంచి అనేక పర్యాయాలు మానవుడు తన కలుగుతున్న వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అయితే వెన్ యూ లుక్ ఎట్ ద వర్డ్, మీరు వాక్యాన్ని చూసినప్పుడు వాక్యములో చదివే ప్రతి మాట, ఆ మాట ఏంటంటే మిమ్మల్ని గురించి దేవుడు పెయింట్ చేసిన ఒక పిక్చర్. సో కనుక ఈ వాక్యమని మీరు చదివినప్పుడు ఆ వాక్యంలో మీకు కనబడిన ఆ నియమాలు ఏదైతే ఉన్నాయో వాటిలో మిమ్మల్ని మీరు చూసుకోగలిగినప్పుడు దాని అర్థం ఏంటంటే అది దేవుడు మీ కొరకు ఆయన ఉద్దేశించిన చిత్రం అని మీరు అర్థం చేసుకోవాలి. దట్స్ ది రియల్ యూ, నిజమైన మీరు. అది బయట పరిస్థితులు చూస్తే ప్రతికూలంగా ఉండొచ్చు, కుటుంబంలో పరిస్థితులు భిన్నముగా ఉండొచ్చు, కానీ వాక్యములో నీ గురించి ఏమి చెప్పబడింది దానికి మీరు స్టిక్ అయిపోవాలి. దేవుని వాక్యమే ప్రధానమైన ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్ అయి ఉండాలి. దేవుని వాక్యమే ప్రధానముగా మనల్ని నడిపించుచున్నది అయి ఉండాలి. దేవుని వాక్యమే ప్రధానమైన అధికారం అయి ఉండాలి మన జీవితంలో. అందుకనే నేను మరలా చెప్తున్నాను, విశ్వాసులారా, మీరు వాక్యముతో ప్రేమలో పడాలి. యూ షుడ్ బిగిన్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చాలాసార్లు జనరల్గా కూడా, నేచురల్గా కూడా మనము మాటికి ఎట్లాగా మనము ఎలా ఉన్నామో చూసుకోవటానికి అద్దము చూస్తామో, లేకపోతే ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి, ఆ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని వి ట్రై టు లుక్ ఎట్ అవర్ సెల్వ్స్. అట్లాగా దేవుని వాక్యమును పదే పదే నీవు చూడాలి, సో దట్ యూ విల్ నాట్ లూజ్ ద పిక్చర్. దేవుడు మీ కొరకు గీసిన ఆ యొక్క దృశ్యము మీరు మీ యొక్క మనసులో నుండి కోల్పోకుండా నిమిత్తము మీరు పదే పదే ఆ వాక్యంలోనికి చూడాలి. ఈ వాక్యంలో చూచినప్పుడు ఈ వాక్యం ఏమి బయలుపరుస్తుంది? క్రీస్తులో మీరు కలిగిన సామర్థ్యము, క్రీస్తులో మీరు కలిగిన వారసత్వము, క్రీస్తులో మీరు కలిగిన భాగ్యములు, ద ఎబిలిటీ అండ్ ద హెరిటేజ్ అండ్ ఎవ్రీ ప్రివిలేజ్ దట్ జీసస్ హ్యాస్ బాట్ ఫర్ us ఆన్ ద క్రాస్. ఇవన్నీ కూడా దేవుని వాక్యము బయలుపరుస్తుంది. సో కనుక ఆత్మానుసారముగా నడుచుకొనుట అంటే వాక్యానుసారముగా నడుచుకొనుట. వాక్యానుసారముగా నడుచుకొనుట అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు నీవేమై ఉన్నావో ఆ గమనమును కలిగి నడుచుకొనుట. Now walking in the spirit means walking in the consciousness of who you are in Christ. క్రీస్తులో నేనేమై ఉన్నాను ఆ గమనముతో నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు నీవు ఆత్మానుసారముగా నడుచుకొనుచున్నావు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. కమాన్ లౌడ్ హల్లెలూయా. అర్థమవుతుంది నేను మాటలు. ఎందుకంటే సాతాను చాలా ఈజీగా మనుషుల యొక్క మనస్సును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మనుషులకు అబద్ధాలు చెప్తాడు. నీవు చేయలేనిది ఏదైనా నీ హృదయం ముందు స్థిరపడితే సాతాను చాలా సక్సెస్ఫుల్గా వాడు ఒక అబద్ధాన్ని నమ్మించాడు నీతో. నీ జీవితంలో ఫలానిది ఏదైనా జరగదు, నా జీవితం ఇంతే అని ఏదైనా ఒక విషయంకు నీ హృదయం స్థిరపడిపోతే సాతాను నిన్ను చాలా సక్సెస్ఫుల్గా ఒక అబద్ధమును ఒక నమ్మించాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఓటమి లేకపోతే నష్టము, నాశనము, మరణము
ఇవి రక్షించబడిన విశ్వాసుల యొక్క భాగము కాదని వాక్యము చెప్తా ఉంది. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. సో నేను మరలా చెప్తున్నాను, వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో నడుచుట అంటే ఆత్మానుసారంగా నడుచుట, అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుట. దేవుని వాక్యానుసారంగా నడుచుట అంటే క్రీస్తునందు నీవేమై ఉన్నావో ఆ గమనమును కలిగి నడుచుట. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఆత్మానుసారమైన మనసు, ఐఎమ్ రీడింగ్ Romans 8:6, రోమా 8:6, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ద మైండ్ ఆఫ్టర్ ద స్పిరిట్, ద మైండ్ ఆఫ్టర్ ద స్పిరిట్. ఇది చాలా ప్రాముఖ్యం. నా ఆత్మానుసారమైన మనసు, హౌ కెన్ ఐ గెట్ దట్? ఈ ఆత్మానుసారమైన మనసు ఎలాగా నేను పొందగలనంటే, ఆత్మ విషయముల మీద మనసు ఉంచినప్పుడు. పై వచనం చూస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. నువ్వు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుట అంటే అర్థం ఏంటి? అగైన్ కమింగ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత నీ మనస్సును నింపుకొనుట. మీరు ఎంత ఎక్కువగా దేవుని వాక్యంతో సమయమును గడిపితే, మీ కాన్షియస్నెస్, మీ గమనము, మీ మనస్సు, మీ ఆలోచన దేవుని వాక్యము చేత ఎంత ఎక్కువగా ఆక్యుపై చేసుకొనగలిగితే, మీరు అంత ఎక్కువగా ఆత్మానుసారమైన మనుష్యులుగా ఉండగలుగుతారు. కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమెన్? పాస్టర్ గారు, అది సాధ్యమైన 100% సాధ్యం. నేను లాస్ట్ వీక్ దైవజనుడు అపోస్తులుడైన యోహాను గురించి ఒక వచనాన్ని చూపించాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, అతడు దేవుని యొక్క వాక్యము నిమిత్తము పద్మసు దీపములో పరవాసి అయి ఉన్నాడు. అక్కడ పద్మసు దీపములో భయంకరమైన శ్రమల మధ్య యోహాను ఉండగా 9వ వచనములో, 10వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమనుందంటే, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అన్నమాట. నో ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్. అది ప్రార్థన జరిగే స్థలము కాదు, ఆరాధన జరిగే స్థలము కాదు, వాక్యబోధన లేదు, విజ్ఞాపన ప్రార్థనలు లేవు, ఏమా చుట్టుప్రక్కల విశ్వాసుల సహవాసం ఏమీ లేదు. అది ఒక చెరసాల. భయంకరంగా శ్రమను అనుభవిస్తున్న పరిస్థితి. దైవజనుడు యోహాను వృద్ధుడు. ఆ పరిస్థితిలో అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అంటే ఇట్ ఈస్ పాసిబుల్. యూ క్యాన్ బీ ఇన్ యువర్ కాలేజ్, యూ క్యాన్ బీ ఇన్ యువర్ యూనివర్సిటీ, యూ క్యాన్ బీ ఇన్ యువర్ ఆఫీస్, యూ క్యాన్ బీ ఎనీవేర్, బట్ యూ క్యాన్ బీ ఇన్ ద స్పిరిట్ ఎట్ ద సేమ్ టైం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఆ స్థలంలో ఉన్నప్పటికీ మీరు ఆత్మలో ఉండుట సాధ్యము అని వాక్యం చెప్తా ఉంది. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. సో ఆ విధమైన ఆకలి, ఆ విధమైన కోరిక మీరు కూడా కలిగి ఉండాలి. దట్ ఐ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్. నా ఇప్పుడు మీరు ఇంకా మర్చిపోకూడని మరొక వచనం ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం. నా ఓపెన్ యువర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 63. చాలా పర్యాయాలు నేను ఈ వచనాన్ని మీ కొరకు చదివాను. మనం ఆ వచనాన్ని చాలాసార్లు ధ్యానం చేసాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన దినములలో ఆయన తన నోట పలికిన అద్భుతమైన ప్రత్యక్షతలు, అద్భుతమైన నియమాలు, అద్భుతమైన సూత్రాలు యోహాను సువార్తలో మనకు మరో ముఖ్యంగా కనిపిస్తే 4 సువార్తల్లో కంటే కూడా. 6వ అధ్యాయము 63వ వచనములో ఆ మాట మీరు పట్టుకోవాలి. ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అందరం చెప్దాం ఈ మాట. ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలము లెట్స్ సే ఇట్ 5 times, 5 సార్లు చెప్దాం. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయను. ఓపెన్ యువర్ మౌత్. శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనం. స్కూల్ టీచర్ లాగా అనిపించేనా? ఆమె బైబిల్ టీచర్, బై ద వే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఆత్మయే జీవింప. నౌ వాట్ గివ్స్ లైఫ్? ఆత్మ. ఇట్ ఈస్ బై ద స్పిరిట్ యు రిసీవ్ లైఫ్. నేను ఈ వచనాన్ని ఐ వాంట్ టు రీడ్ ఇన్ మెసేజ్ ట్రాన్స్లేషన్. మెసేజ్ ట్రాన్స్లేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఆ వచనాలన్నీ కలిసి ఉంటాయి. యాక్చువల్గా 61వ వచనం నుంచి నేను మధ్యలో ఒక్క మాట నేను చదువుతున్నాను, బాగా గమనించండి. ఎవ్రీ వర్డ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ ఈజ్ ఏ స్పిరిట్ వర్డ్. నేను నీతో మాట్లాడిన ప్రతి మాట ఆత్మ మాట అన్నాడు. ఎవ్రీ వర్డ్ దట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ ఈజ్ ఎ స్పిరిట్ వర్డ్ అండ్ సో ఇట్ ఈస్ లైఫ్ మేకింగ్.
లైఫ్ మేకింగ్. నేను మీతో పలికిన ప్రతి మాట జీవమును కలుగ చేసే మాట. దట్స్ వాట్ మెసేజ్ ట్రాన్స్లేషన్ సేస్. ఇంకొంచెం లోపలికి వెళ్తే, నేను మీతో పలికిన ప్రతి మాట మీ జీవితమును నిర్మించే మాట. ఇట్ ఈస్ ఎ లైఫ్ మేకింగ్ వర్డ్. దిస్ మేక్స్ లైఫ్. వాట్ మేక్స్ యువర్ లైఫ్? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితమును నిర్మించేదేంటి? దేవుని వాక్యము. నీ జీవితమును కట్టేదేంటి? దేవుని వాక్యము. యూ క్యాన్ బి నో బడీ టుడే. యూ క్యాన్ బి జీరో టుడే. యూ క్యాన్ బి ద మోస్ట్ అబ్స్క్యూర్ మ్యాన్. నీవు చాలా దీన స్థితిలో ఉన్న వ్యక్తివై ఉండొచ్చు, అత్యల్పుడువై ఉండొచ్చు, చాలాసార్లు నీకు ఏమి తెలియని స్థితిలో ఉండొచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ వర్డ్ కెన్ మేక్ యువర్ లైఫ్. ఈ వాక్యము నీ జీవితమును నిర్మిస్తుంది. ఈ వాక్యము నీ జీవితమును కడుతుంది. ఈ వాక్యము వలన నీ జీవితము ఉనికిలోనికి వస్తుంది. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో కనుక చాలాసార్లు మానవుని యొక్క ప్రయత్నాలు ఎంత ప్రయత్నించినా కొంతవరకే వెళ్ళగలడు. మనుషుల యొక్క ప్రయత్నం కొంతవరకే. ఇట్ ఈస్ నాట్, ఇంకో ట్రాన్స్లేషన్, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మజిల్ ఆఫ్ ద మ్యాన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద విల్ పవర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సెల్ఫ్ ఎఫర్ట్ ఆఫ్ మ్యాన్. మనుషులు యొక్క శ్రమ, మనుషుల యొక్క జ్ఞానం, లేకపోతే మనుషుల యొక్క విల్ పవర్, వీటిని బట్టి కాదు. మీకు జీవమును కలుగు చేసేది ఏంటంటే, నేను మీతో పలికియున్న మాటలు అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు తెలుగు బైబిల్లో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. 6వ అధ్యాయం 63వ వచనము, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు చెప్పాలి, ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాల్సిన 2 మాటలు ఏంటంటే, శరీరము, ఆత్మ, ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. వాట్ ఈస్ ఫ్లెష్? ఫ్లెష్ అంటే ఏంటంటే, ద థింగ్ దట్ యు సీ. మీ హస్తములు, మీ శరీరము, మీ కాళ్ళు, మీ యొక్క ముఖము, దిస్ ఈజ్ ఫ్లెష్. యూ కెన్ ఫీల్ దిస్. దీన్ని మీరు ఫీల్ అవ్వగలరు, దీన్ని మీరు చూడగలరు. మీరు ఇప్పుడు కూర్చున్నారు, అది మీ శరీరం. మీరు లేచి నడుస్తారు, అది మీ శరీరము. సో మీరు పట్టుకొనగలిగినది, మీరు చూడగలిగినది, మీరు తాకగలిగినది, మీరు ఫీల్ అవ్వగలిగినది, అది శరీర సంబంధమైన పరిధి. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లెష్లీ రెల్మ్, నేచురల్ రెల్మ్. ఇది శరీర సంబంధమైన పరిధి. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. అందుకనే మనుషులు ఎప్పుడు మాట్లాడిన ఫీలింగ్స్ టర్మ్స్తో మాట్లాడతారు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్. నాకు అనిపించట్లేదు, నాకు తినాలనిపించట్లేదు. విన్నారు ఎప్పుడైనా? నాకు ఈరోజు వెళ్ళాలనిపించట్లేదు, ఈరోజు నాకు ఉండాలనిపించట్లేదు, ఈరోజు నాకు రావాలనిపించట్లేదు, ఈరోజు నాకు చేయాలనిపించట్లేదు. ఈ అనిపించుట అంటే ఏంటంటే, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్, ఐ డోంట్ ఫీల్. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్కడ కలిగేవంటే శరీర సంబంధముగా కలిగేవి. ఇవన్నీ ఇవి చాలా చాలా ప్రమాదం. కొంతవరకు అంటే పర్వాలా, నాకు నిద్రపోవాలనిపిస్తుంది, పడుకున్న బాగానే ఉంది. నాకు బయటకు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తే బాగానే ఉంది. నాకు ఏదైనా చిన్న ఫలానా తినాలనిపిస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ జీవిత నిర్ణయాలు అనిపిస్తున్న వాటిపైన తీసుకుంటే మీ జీవితం చాలా 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 ఘోరమైపోద్ది. యూ షుడ్ నెవర్ టేక్ ఎనీ డెసిషన్స్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ పైన ఆధారపడి జీవితమునకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కెరియర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఫీలింగ్ ఏం చేస్తుందంటే, చాలాసార్లు మనిషికి అపీలింగ్గా ఉంటుంది. సో నీకు ఫీలింగ్ బాగుంటే దాన్ని అంగీకరిస్తావు, నీకు ఫీలింగ్ బాగోపోతే దాన్ని అంగీకరించవు. నౌ యు షుడ్ అండర్స్టాండ్, ఫీలింగ్ ఈజ్ నాట్ లీడింగ్. చాలామంది ఫీలింగ్ని లీడింగ్ అనుకుంటారు. వారు కలుగుచున్న ఆ భావోద్రేకాలు అవ్వచ్చు, లేకపోతే ఎమోషన్స్ అవ్వచ్చు, ఆ ఫీలింగ్స్ అవ్వచ్చు, ఇది దేవుని యొక్క నడిపింపనుకుంటారు. కాదు 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 కాదు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యూ డోంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్లెష్. You don't receive anything from the flesh. శరీరము కేవలం నిష్ప్రయోజనం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అయితే మనకు జీవింప చేసేది, వాట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్, నీవు దేవుని యొద్ద నుంచి పొందుకొనగలిగినది ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద స్పిరిట్. అది ఆత్మ ద్వారా మాత్రమే నువ్వు పొందుకొనగలుగుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? నేను మాట్లాడేది అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో గాడ్ డజంట్ లీడ్ us త్రూ అవర్ ఫ్లెష్. దేవుడు మన శరీరము ద్వారా నడిపించుడు ఆయన. మీరు అర్థం చేసుకోవాలి. చాలాసార్లు శరీరమునకు మనకు అపీలింగ్గా ఉంటే, మనకు చాలా చక్కగా చూడటకు రమ్యముగా ఉంటే, అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకు
లోతు యొక్క గొర్రెల కాపరులకు మధ్య గొప్ప వివాదం వచ్చినప్పుడు వారిద్దరూ ఒకరికొకరు వేరైపోవటానికి వారు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అబ్రహాము లోతునకు చెప్పాడు, నీవు ముందుగా ఏ స్థలము తీసుకుంటే నేను మరొక వైపు వెళ్తాను, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను. వెంటనే లోతు కన్నులెత్తి చూచి అతడు యొర్దాను ప్రాంతం అంతా అది పచ్చని తోట వలె, యెహోవా తోట వలె అతనికి కనబడి దానిని ఏర్పరచుకొని అతను లేచి వెళ్ళిపోయాడని వాక్యంలో రాయబడింది. హీ జస్ట్ వెంట్ బై వాట్ హీ సా. అతను చూచిన ఆ యొక్క స్థలమును బట్టి చూడటానికి రమ్యంగా ఉంది, చూడటానికి చాలా అపీలింగ్గా ఉంది, చూడటానికి చాలా పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు, చూడటానికి చాలా బాగుంది. బట్ ఈజ్ ఇట్ రియల్లీ వాట్ గాడ్ వాంట్స్ యూ టు బీ ఆర్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ? అది నిజంగా నీవు దేవుడు నిన్ను చేయాలనుకున్నదేనా? దేవుడు నీవు వెళ్ళాలనుకున్నది అది మంచిదో కాదో దాని గురించి మాట్లాడట్లేదు, దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచన గురించి. సో కాబట్టి నేచురల్లీ స్పీకింగ్, భౌతికంగా మాట్లాడితే లోతు శ్రేష్టమైనది ఎంచుకొని వెళ్ళిపోయాడు. యెహోవా తోట వలె కనపడింది చూస్తే, అది నీరు పారు ప్రదేశం వలె ఉంది, అది పచ్చగా ఉంది, యొర్దాను నది ప్రాంతం, అది చాలా చక్కగా రమ్యముగా కనపడింది. సో అది చూసి అది చాలా బాగుంది, అందరు బాగుంది అంటున్నారు, నేను అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు. సో కాబట్టి వెళ్ళిపోయాడు. అండ్ యు నో ద స్టోరీ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, తన జీవితం ఏమైతే మీకు తెలుసు. బట్ అబ్రహాం స్టేడ్ ద ప్లేస్ వేర్ హీ వాస్. అతను ఎక్కడ ఉన్నాడో అక్కడే అబ్రహాము ఉండిపోయాడు. బట్ లిసన్ టు మీ, అబ్రహాము అరణ్యములోనే తిరుగుతూ వచ్చాడు, అరణ్యములో ప్రయాణం చేస్తూ వచ్చాడు. అబ్రహాము తిరిగిన ప్రదేశము లోతు తిరిగిన ప్రదేశము వలె రమ్యమైనదిగా రాయబడలేదు వాక్యములో, కానీ అబ్రహాము తిరిగిన ప్రతి ప్రదేశము అబ్రహాము వలన దీవించబడింది. ఎందుకని వాక్యములు రాయబడింది, విశ్వాసులమైన మనము అరణ్యమును ఏదేను తోట వల్లే చేయటానికి నిర్ణయించబడిన వారము. ఇట్స్ నాట్ అబౌట్ ద కంపెనీ దట్ గివ్స్ యూ బ్లెస్సింగ్, ఇట్స్ నాట్ అబౌట్ దట్ బిజినెస్ దట్ గివ్స్ యూ బ్లెస్సింగ్, ఇట్స్ అబౌట్ యూ. నీ వలన కంపెనీ దీవించబడుతుంది. యూ షుడ్ బిలీవ్ దిస్. కమ్ ఆన్, హల్లెలూయా. నీ వలన బిజినెస్ దీవించబడుతుంది. ఎందుకని నీ పైన ఉన్న దేవుని హస్తము బలమైనది, నీవు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తివి. కమ్ ఆన్, హల్లెలూయా. డు యు బిలీవ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? నేను మాట్లాడేది నమ్ముతుంటామని చెప్పండి. సో కాబట్టి మీరు కంపెనీని చూసో, దేశమును చూసో, ప్రాంతమును చూసో, పరిస్థితిని చూసో, వ్యక్తిని చూసో, వాతావరణాన్ని చూసో, ఆ పట్టణమును చూసో, ఆ ఎన్వైరన్మెంట్ని చూసో, నా జీవితం ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ జీవించాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ పని చేయాలి, లేకపోతే ఇక్కడ నా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ నేను జాబ్ చేయాలి, ఇక్కడ నేను చదువుకోవాలి, లేకపోతే ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలని దేనిని బట్టి ఆ నిర్ణయం? Basing on what you're taking the decision. అంటే you're saying, ఏమంటావంటే మేబీ those things that you see, నీవు చూచుచున్నవి దేవుని కంటే కూడా నీవు వాటిని నీ సోర్స్గా నువ్వు ఎంచుకొనుచు ఉన్నావు. దేవుడి నా స్థలంలోకి నడిపిస్తే మంచిదే, దేవుడు నీతో మాట్లాడితే మంచిది. ఎలా తెలుసు నీకు నడిపించాడని? ఈస్ ఇట్ బై యువర్ ఫీలింగ్? నీకు కలిగిన ఫీలింగా? నేను చాలాసార్లు చెప్పి దేవుడు నా చాయిస్ ప్రకారం వెళ్ళమంటే గుంటూరు వచ్చి ఉండేవాడిని కాదని. కమ్ ఆన్, ఐ వుడ్ హ్యావ్ చోసన్ అదర్ సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే భారతదేశంలో ఇంకొక మంచి మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి ఉండేవాడినేమో, లేకపోతే ఇంకో సిటీ చూసుకునేవాడినేమో. లేకపోతే దేవుడు నాకు చాయిస్ వచ్చింటే ఐ వుడ్ హ్యావ్ స్టేట్ బ్యాక్ ఇన్ సింగపూర్ వేర్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీస్. నాకు అవకాశం ఉన్న సింగపూర్లో ఉండిపోయేవాడినేమో. బట్ గాడ్ టోల్డ్ మీ, గాడ్ సెండ్ మీ, దేవుడు నన్ను పంపించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను అనుకున్నట్టుగా పట్టణం లేకపోవచ్చు, కానీ నిశ్చయముగా దానికంటే శ్రేష్టమైనది ఈ పట్టణం మార్చబడుతుంది. నేను నమ్ముతున్నాను దాన్ని. మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను. ఆమేన్. కమ్ ఆన్, ఎలా కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆర్ యు బ్లెస్సింగ్ ది సిటీ? పట్టణాన్ని దీవిస్తున్నారా? మీరు బయటకు వెళ్ళి ప్రతిసారి బ్లెస్సింగ్ మాట్లాడుతున్నారా? Come on, hallelujah. సో ఆత్మ జీవింప చేయను, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరం వలన కాదు నీ జీవితము కట్టబడేది, శరీరం వలన కాదు దేవుడు నడిపించేది, శరీరం వలన కాదు నీ జీవితము నిర్మించబడేది. ఇట్స్ నాట్ త్రూ ద ఫ్లెష్ దట్ యువర్ లైఫ్ ఈజ్ మేడ్. మీరు గమనించాలి ఈ విషయం. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హీ డజంట్ కమ్యూనికేట్ విత్ us త్రూ ద ఫ్లెష్.
మన శరీరంలో నుంచి దేవుడు మాట్లాడు. ఎందుకని గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. హీఈస్ నాట్ ఫ్లెష్. అందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. నేను ఈ మధ్య ఒక ఊరు మీటింగ్స్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో పాస్టర్ గారు నాతో మాట్లాడతా వాళ్ళ చెల్లికి ఎట్లాగ పెండ్లి చేశాడో చెప్పారు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్న లేడు, వెళ్ళిపోయాడు. ఆయనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లి, మొత్తం 4 వాళ్ళు. సో ఈయన పెద్ద ఆయన ఇంటికి వాళ్ళమ్మ ఏదో కూలి పని చేసుకొని వచ్చేవారు. సో బాధ్యత అంతా ఈయనే తీసుకొని, అందుకనే వాళ్ళందరూ కూడా ఆయన్ని నాన్నగానే చూస్తారు, డాడీగానే చూస్తారు. వారందరూ బాధ్యతలు తీసుకొని ఆయనే అందరికి పెళ్ళిళ్ళు చేశాడు. అయితే ఆయన వాళ్ళ చెల్లికి 1 ఆడపిల్ల పెళ్లి చేయటానికి ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక సంబంధం వచ్చిందంట. ఆ సంబంధం, ఆ అబ్బాయి చాలా భయంకరమైన నలుపు. ఆయన అతను చెప్తున్నాడు, పాస్టర్ గారు భయంకరమైన, అసలు ఎంత నలుపు అంటే పాస్టర్ గారు అసలు చెప్పలేము, చాలా భయంకరమైన నలుపు. మా చెల్లేమో చాలా తెల్లగా ఉంటుంది, చాలా ఫేర్గా ఉంటుంది మా చెల్లి. అతనేమో చాలా భయంకరంగా ఉంటాడు. నేను వెంటనే చూసి కష్టం అనుకొని, లేదులేండి నేను తర్వాత చెప్తాను, చూద్దాంలేండి, ఇప్పుడు మేమేం అనుకోవట్లేదులేండి అని నేను దాటేసాను. దాటేస్తే కొన్ని రోజుల తర్వాత, దాదాపు ఒక 3 నెలల తర్వాత మరలా వారు నన్ను కదిలించారు, నన్ను అడిగారు. నన్ను అడిగితే నాకేమో కష్టంగా ఉంది ఒప్పుకోవటం. నేను మా చెల్లికి కూడా చెప్పలేదు ఆ విషయం. సరే నేను చెప్తానులేండి, ఇంకా నేను మా అమ్మాయితో మాట్లాడలేదు, మాట్లాడి చెప్తాను అని ఆయన వారితో పెద్ద కాన్వర్జేషన్ ఏం బిల్డ్ చేయకుండా మామూలుగా చెప్పి వదిలేశారు. సరే ఆయనకు అనిపించింది, ఒకవేళ ప్రార్థన చేసి చూద్దాం, మరి దేవుని నిర్ణయం అవుతుందేమో మనకు తెలీదు అని తన చెల్లిని పిలిచి, అమ్మ మరి ఇట్లాగ పలానా సంబంధం వచ్చింది, నీకు చూపిస్తాను, కానీ అతడు నువ్వు ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ కలర్, చాలా భయంకరమైన నల్లగుంటాడు, నువ్వేమో చాలా చక్కగా ఉంటావు. మరి నాకు తెలీదు, వాళ్ళు 2-3 సార్లు అడిగారు నన్ను, నీవే ప్రార్థన చేసుకుని, నేను కూడా ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపు ఎలా ఉందో, దేవుడు నీతో మాట్లాడిన విషయం నాకు తెలియచేయంటే, సరే అన్నయ్య అని చెప్పి, అండ్ షీ బిగాన్ టు ప్రే. ఉపవాసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో దేవుడు ఆమెతో మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా అతడు ఆమె కొరకు నిర్ణయించబడిన వ్యక్తి అని దేవుడు మాట్లాడాడు. ఆమె వచ్చి వాళ్ళ అన్నయ్యకి చెప్తే వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోయాడంటే, వాళ్ళ అన్నయ్య ఏమో సేవకుడే. అవునా, మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో చాలా స్పష్టంగా చెప్పాడు, అతని పై రూపము కంటే కూడా అతను హృదయం ముందు చాలా మంచి వ్యక్తి అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఎట్లా మాట్లాడాడు, దేవుడు ఆమెతో మాట్లాడిన విషయాలన్నీ కూడా, దేవుడు ఆమెకు చూపించిన విషయాలన్నీ కూడా అన్నయ్యకి చెప్తే, ఆయన కూడా ప్రార్థించి దేవుని చిత్తం అయితే నేను అడ్డగించకూడదని చెప్పి వెంటనే వారిద్దరు ప్రార్థన చేసి ఆ సంబంధాన్ని ఖాయం చేసి ఆమెకు పెళ్లి చేస్తే, దేవుడు వారి కుటుంబాన్ని ఇచ్చి, వారికి సంఘాన్ని ఇచ్చి, వారిని ఆశీర్వదించి, వారి ద్వారా కొన్ని 100 సంఘాలు స్థాపించి, కొన్ని 1000 మంది సేవకులను తయారు చేసి, అనేకులకు దీవెనకరంగా వారిద్దరిని దేవుడు నిలబెడితే, ఆమె దేవుడు చెప్పిన మాట కాదనకుండా, వద్దనకుండా చేసుకోవడం వలన వాట్ మేడ్ హర్ లైఫ్, ఇట్ ఈస్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ద స్పిరిట్. ఖచ్చితంగా ఈడు జోడు చూడాలి, కాదంటలేదు నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ లూజ్ మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్. అందుకనే జీవితమునకు సంబంధించిన నిర్ణయాలు ఫీలింగ్స్ పైన ఆధారపడి తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పేవి చాలాసార్లు మన ఫీలింగ్స్ వాటికి అంగీకరించవు, ఏకీభవించవు. కమాన్, నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. టాపిక్ మార్చమంటారా? వాకింగ్ ఇన్ ద స్పిరిట్ వద్దా? కష్టంగా ఉందా?
పాస్టర్ గారు అంత అపీలింగ్గా లేదండి, అసలు ఏదో మీరు బ్లెస్సింగ్ గురించో, బ్రేక్ త్రూ గురించో, ప్రేయర్ ఆన్సర్ గురించో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తే బాగుంటుందేమో, వాకింగ్ ఇన్ ద స్పిరిట్ కొంచెం హార్డ్గా ఉంది అనిపిస్తుందా? మీ మౌనం అదే అనుకుంటా. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ ద లైఫ్ దట్ గాడ్ has designed for you. I am telling you, you will become the most beautiful person, most successful person, most prosperous person. భూమి మీద ఎవరు చూడని వృద్ధి చెందిన శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు, నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివైతే. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మోషే కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు. మోషే సుందరుడు, వాక్యంలో ఉంది. పుట్టినప్పుడు అందగాడుగా పుట్టాడు. కూషు దేశపురాలను పెళ్లి చేసుకున్నాడు. ఆ కూషు దేశస్తురాలు పెళ్లి చేసుకుంటే సరే చేసుకుంది, ఏం జరిగింది వాక్యాలు ఎక్కడ లేదు కదా. అంత మోషే గురించే కదా, బలిదనకు మోషే వైఫ్ గురించి కూడా ఉంది. ఆ రోజున మార్గమందు దేవుడు కోపం వచ్చి వారిని చంపజూచినప్పుడు ఏం చేసింది? సిప్పోరా లేచి ఆమె రాయి తీసుకొని వారికి సున్నతి చేస్తే దేవుని కోపం ఆగిపోయింది. అండ్ బికాస్ ఆఫ్ హర్ ఆ కుటుంబం రక్షించబడింది కదా, మరణం నుంచి తప్పించబడింది. వాకింగ్ ఇన్ ద స్పిరిట్, వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మానుసారంగా నడుచుకొనుట. సో 23వ వచనం చాలా పవర్ఫుల్ వచనం. ఆత్మీయ జీవింపు చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనము. గాడ్ డజంట్ లీడ్ us త్రూ అవర్ ఫ్లెష్. దేవుడు మనలను శరీరము ద్వారా నడిపించడు. హీ డజంట్ కమ్యూనికేట్ విత్ us విత్ అవర్ ఫ్లెష్, త్రూ అవర్ ఫ్లెష్. మన శరీరము ద్వారా దేవుడు మనతో మాట్లాడడు. అవర్ ఫ్లెష్ ఈజ్ నాట్ ద కీ టు గెటింగ్ అవర్ నీడ్స్ మెట్. మన అవసరతలు శరీరము ద్వారా తీర్చబడవు. బాగా గమనించాలి, మన అవసరతలు శరీరము ద్వారా తీర్చబడవు. మన స్వస్థత శరీరము ద్వారా కాదు మనం పొందుకునేది. మన డైరెక్షన్ శరీరము ద్వారా కాదు మనం పొందుకునేది. నీ జీవితంలో నడిపింపు, నీ జీవితంలో అవసరత, నీ జీవితంలో సమకూర్పు, నీ జీవితంలో సమృద్ధి, ఇట్ ఈస్ నాట్ త్రూ ద ఫ్లెష్. శరీరము ద్వారా కాదు. గమనించాలి విశ్వాసి, శరీరము ద్వారా కాదు, ఆత్మ జీవింపచేస్తుంది. ఈ ఆత్మ సమస్తమును అనుకూలపరుస్తాడు. ఈ ఆత్మ సమస్తము నీకు అనుకూలముగా పనిచేయనట్లు చేస్తాడు. మనుషుల్ని ఎద్దుకు తీసుకొని వస్తాడు, ఆపర్చునిటీస్ని ఎద్దుకు తీసుకొని వస్తాడు. ఆత్మ వలన కలిగినవి అది జీవమును సమాధానమునై ఉంటావి. హల్లెలూయా. సో ఇది చాలా 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 ప్రాముఖ్యం. అందుకని వాక్యంలో రాయబడింది, నౌ ద స్పిరిట్ బేర్స్ విట్నెస్. ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. దేంతో సాక్ష్యం ఇస్తుంది? మన ఫీలింగ్స్తో కదా ఆత్మ సాక్ష్యం ఇచ్చేది, మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తాడు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. నో, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్ ఐఎమ్ షేరింగ్. సో ఇప్పుడు యోహాను సువార్త 6:63కి వచ్చేస్తే, మరలా ఆత్మీయ జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ కనెక్షన్ మీరు పట్టుకోవాలి. ఆత్మ జీవింప చేస్తుంది అన్నాడు. నేను దాన్ని డివైడ్ చేస్తున్నాను, ఆ మాటను కొంచెం విభజిస్తూ ఉన్నాను. ఆత్మ జీవితమును నిర్మిస్తుంది. ఇట్ ఈస్ ద వర్డ్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ మేక్స్ లైఫ్. ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ గివ్స్ లైఫ్. ఇట్ ఈస్ ద స్పిరిట్. ఆత్మ జీవింప చేస్తుంది, ఆత్మ జీవమును కలుగ చేస్తుంది, ఆత్మ జీవమును నిర్మిస్తుంది. పర్యాయ పదాలు చెప్తాను. ఆత్మ జీవితమును కడుతుంది, ఆత్మ జీవితమును నిర్మిస్తుంది. ఏంటి ఆ ఆత్మ? తర్వాత లైన్లో చూస్తే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ అయ్యున్నవి. ద వర్డ్స్ దట్ ఐ స్పీక్, the words that I spoke, the words that I'm speaking, ఇదిగో నేను మీతో చెప్పిన మాటలు, they are the spirit and life. సో కనుక మీ జీవితమును కట్టేవి ఇదిగో దేవుడు పలికిన మాటలు. అందుకనే వెన్ యూ స్పీక్ ద వర్డ్, యు ఆర్ స్పీకింగ్ లైఫ్ అండ్ పీస్, యు ఆర్ స్పీకింగ్ లైఫ్ అండ్ స్పిరిట్. మీరు వాక్యమును పలికిన ప్రతిసారి మంత్రమును కాదు మీరు పలికేది. మీరు వాక్యమును పలుకుతున్నప్పుడు మీరు జీవమును పలుకుతూ ఉన్నారు. మీరు వాక్యమును పలుకుతున్నప్పుడు మీ జీవితమును పలుకుతూ ఉన్నారు. మీరు వాక్యమును పలుకుతూ ఉన్నప్పుడు మీరు సమాధానమును పలుకుతూ ఉన్నారు. మీరు వాక్యమును పలుకుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఏం పలుకుతున్నారు? మీరు ఆత్మను పలుకుతూ ఉన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని వై ఆల్వేస్ టెల్ యూ టు స్పీక్ ద వర్డ్. ఎందుకు వాక్యం మాట్లాడమంటాను? ఎందుకు వాక్యం మాట్లాడమంటే ద వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దే ఆర్ లైఫ్ అండ్ ద స్పిరిట్. అవి జీవమును ఆత్మ అయి ఉన్నవి. హల్లెలూయా. అండ్ దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ మేక్స్ యువర్ లైఫ్. మీ జీవితమును ఒక జీవితముగా, ఒక సుందరమైన కట్టడము వలె నిర్మించేది ఏంటంటే దేవుని వాక్యమే. ఆమేన్.
సో కనుక ఆత్మానుసారంగా నడుచుకున్నట అంటే వాక్యానుసారంగా నడుచుకున్నట. ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు అంటే ఇట్ ఈస్ లివింగ్ విత్ ద రిలేషన్షిప్ ఆర్ విత్ ద ఫెలోషిప్, ఎ కంటిన్యూస్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఒక నిత్య సహవాసములో బ్రతుకుట. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వెన్ యు బికమ్ ద వర్డ్ కాన్షియస్? నువ్వు వాక్య గమనము కలిగిన వ్యక్తిగా మారినప్పుడు యూ విల్ బికమ్ ద స్పిరిట్ కాన్షియస్. నేను మీతో చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మీకు పేరు అర్థం కాకపోయినా ఒక ట్యాబ్లెట్ తీసుకొని మీ లోపల వేసుకుంటే అది ఎలాగ మీలో పనిచేస్తుందో దేవుని వాక్యమును లోపలికి తీసుకున్న ప్రతిసారి నీలో దేవుని కార్యములు జరుగుతాయి. దేవుని వాక్యం నీ లోపలికి తీసుకున్న ప్రతిసారి దేవుని ఆత్మ యాక్టివేట్ చేయబడతాడు. ఎందుకని వాక్యము ఆత్మ ఉన్నది. సి ఆల్వేస్ ద స్పిరిట్ ఈస్ ఇన్ హయ్యర్ లెవెల్ దాన్ ద ఫ్లెష్. ఆత్మ ఎప్పుడు శరీరము కంటే ఉన్నతమైన పరిధిలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు శరీరం కంటే ఉన్నతమైన కార్యాలు అకంప్లిష్ చేస్తుంది. ఆత్మ ఎప్పుడు శరీరం కంటే ఉన్నతమైన సామర్థ్యము కలిగి ఉంటుంది. ఆత్మ ఎప్పుడు శరీరం కంటే ఉన్నతమైన విస్తృతమైన లేకపోతే విస్తారమైన కార్యములు జరిగిస్తుంది. సో వెన్ యూఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, వెన్ యూఆర్ ఆపరేటింగ్ త్రూ ద స్పిరిట్, మీరు ఆత్మ ద్వారా పనిచేస్తున్నప్పుడు, ఆత్మ ద్వారా మీరు నడుస్తున్నప్పుడు, ఆత్మను అనుసరించి మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మీ శరీరముతో మీరు సాధించలేనివన్నీ కూడా, మీ శరీర పరిధిలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటికంటే కూడా ఆత్మ సంబంధముగా ఆత్మశక్తి ద్వారా మీరు ఆధిపత్యము చేసుకొని ఆత్మ సామర్థ్యములో మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది డౌన్ ద లైన్, ఒక 5 సంవత్సరాల్లోనో లేకపోతే 3 సంవత్సరాల తర్వాత పీపుల్ లుకింగ్ ఎట్ యూ, ప్రజలు నీవైపు చూసినా లేకపోతే నేను నువ్వు చూసుకున్నా నీకు అర్థమైపోద్ది, దిస్ ఇస్ నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది శక్తి చేత బలము చేత జరిగినది కాదు. నా సామర్థ్యము నాకు తెలుసు, నా శక్తి నాకు తెలుసు, నా కులము నాకు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, నా స్తోమత నాకు తెలుసు, నా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. నేనైతే ఇది చేయగలిగిన పని కాదు, ఇది నా వల్ల అయితే జరగగలిగిన పని కాదు, నా వల్ల ఇది అకంప్లిష్ అవ్వగలిగిన పని కాదు, ఇది నా శక్తి చేత నా బలము చేత జరిగినది కాదు, కానీ దేవుని ఆత్మ వలన ఈ కార్యములు జరిగినాయి అని నీకు అర్థమవుతుంది. కమ్ ఆన్ హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, కమ్ ఆన్ గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. Hallelujah. And now that's what God wants to see in your life. Unlimited possibilities. You are a Deborah in making. You are a Gideon in making. You are a champion in making. నువ్వు పిరికిగా ఉన్న ఒక గిద్యోను అయి ఉండొచ్చు. నువ్వు గిద్యోనుగా తయారు చేయబడుతున్న ఒక కార్యాచరణలో ఉన్నావు. ఒక దెబోరాగా తయారు చేయబడుతున్న కార్యాచరణలో ఉన్నావు. నువ్వు ఒక ఎస్తేరుగా బానిసగా అమ్మబడినా కూడా నువ్వు రాణిగా అవ్వగలిగిన ఒక కార్యాచరణ దేవుడిని పెట్టాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యము? బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ ద్వారా అది సాధ్యమవుతుంది. అమ్మ ఎస్తేరు, నీవు ఎక్కడుండొచ్చావో చెప్పొద్దు, నీ ఇంటి పేరు చెప్పొద్దు, నీ గోత్రము చెప్పొద్దు. మనము ఈ దేశంలో దాసులుగా ఉండటకు అమ్మబడిన వారము, మనం బానిసలుగా ఉండటానికి అమ్మబడిన వారం కనుక నీ గురించి ఎవరికి ఏమి చెప్పొద్దు. కనుక నీ పేరు ఎస్తేరు కాదు, హదస్సా అని పేరు పెట్టాడు. సో అక్కడికి వెళ్ళాడు, అందరిని చూశారు. ఎస్తేరు కంటే అందమైన వారు ఉన్నారు, ఎస్తేరు కంటే అగ్రకులపస్తుల వారు ఉన్నారు, ఎస్తేరు కంటే ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారు ఉన్నారు, ఎస్తేరు కంటే ఇంకా హై రికమెండేషన్తో వచ్చిన వారు ఉన్నారు. రాజు అందరిని చూచాడు, కానీ రాజు దండము ఎస్తేరు వైపు చూపించాడు. ఎందుకు? ఎస్తేరు మీద దయ పుట్టింది రాజుకి. కారణం ఏంటి? ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మూలముగా. I am telling you, if you can take a decision today to be bold enough to stand by the Spirit of God, దేవుని ఆత్మపక్షంగా నిలబడతాను. ఎవరికి నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా, నాకు అపీలింగ్గా ఉన్నా లేకపోయినా, అది అవమానంగా బయటకు కనిపించిన, ఎవ్వరు నాతో లేకపోయినా నేను దేవుని పిలుపు కొరకు నిలబడతానన్నా, నేను దేవుని ఆత్మపక్షంగా నిలబడతానన్నా, దేవుని వాక్యం కొరకు నిలబడతానని నేను చెప్తాను. దేవుని ఆత్మ నీ కొరకు అలాగే పనిచేస్తాడు. ఎవరు చూడని కార్యములు చూస్తావు నీవు. ఎవరు వెళ్ళని ప్రదేశంలో దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరు వెళ్ళని హైట్స్కి దేవుడిని తీసుకుని వెళ్తాడు. ఎవరి ద్వారా జరగని కార్యములు దేవుడిని ద్వారా జరిగిస్తాడు. కమ్ ఆన్ హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ టు వాక్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతే. నీ ఆరంభం కొద్దిగా ఉండొచ్చు, నీ అంతం బహు ఉన్నతమై ఉంటుంది. ఈరోజు నీకేమర్థం కాకపోవచ్చు. ఈ రోజున అందరూ చూసి ఏంటి నీతో పాటలు అందరూ అక్కడికి వెళ్ళిపోయి, నీతో పాటలు అందరూ నీతో పాటు, బట్ దే డోంట్ నో దట్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. దే డోంట్ నో దట్ యు ఆర్ వాకింగ్ బై ద స్పిరిట్. కమ్ ఆన్. నువ్వు వారితోనే ప్రయాణం చేసావు, కానీ వారికి 5 సంవత్సరాలు పట్టిన దేవుడు నీకు 5 నెలల్లో చేయగలుగుతాడు ఆయన. కమ్ ఆన్ హల్లెలూయా. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లెష్. కమ్ ఆన్. అనుకోవచ్చు నాకంటే ఎప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు 5 సంవత్సరాల క్రితం సెటిల్ అయిపోయారు. కమ్ ఆన్, 5 నెలలు దేవుడిని సెటిల్ చేస్తాడు. నిన్న పొద్దున్న 6 గంటలు నాకు ఒకరు ఫోన్ చేసి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించేయండి, మా ఆయన కొరకు ప్రార్థించేయండి, డాక్టర్స్ చనిపోతాడని చెప్పారు, ప్రార్థించేయండి.
యాక్చువల్గా అంత పొద్దున్న ఎవరు కాల్ చేయరు, అంత పొద్దున్న కాల్ ఉందంటే నేను కంగారు పడి ఫోన్ అయితే మా ఆయన చనిపోతాడని చెప్పారు డాక్టర్స్, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. నాకు తెలిసి వాళ్ళ ఆయన రక్షించబడలేదని అడిగా. అమ్మ మరి క్రిటికల్గా ఉందా కండిషన్? చాలా క్రిటికల్గా ఉంది పాస్టర్ గారు. మీ ఆయనతో ఏమైనా ప్రార్థన చేయించడానికి ప్రయత్నించావా? చేయించాను పాస్టర్ గారు, ప్రార్థన చేయించాను. ఆయన అసలు భయంకరమైన క్రైస్తవేతరుడు, ఒప్పుకోడు. నేను ప్రార్థనకి వెళ్తే ఒప్పుకోడు. నేను ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోడు. నేను వాక్యం చదువుకుంటూ ఒప్పుకోడు. అసలు ఆయన అస్సలు పడదండి ఆయనకి. కానీ ప్రార్థన చేయించాను పాస్టర్ గారు. రోజు చేపిస్తున్నానండి. ఐసీయూలో ఉన్నాడు ఆయన, నేను రోజు ప్రార్థన చేపిస్తున్నానండి. ఫోన్లో మంచి పని చేస్తావు, సరే ప్రార్థన చేయించావు కదా, ప్రభువుని సొంత రక్షణ అంగీకరించినట్లు ప్రార్థన చేపించాను పాస్టర్ గారు, చేపించాను. అయితే ఆయన చేతికి తాడుంది పాస్టర్ గారు. అవునది చెప్తాను. అయితే నేను పొద్దున్నొచ్చి ఆ తాడు తీసేసాను పాస్టర్ గారు. నాకు కూడా ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. అదేదో పూజ చేసిన తాడు కాబట్టి నేను తీసేసాను పాస్టర్ గారు. తీసేస్తే మా ఇంట్లో మా పిల్లలు వచ్చి గొడవ చేస్తున్నారు. అమ్మ ఎందుకు తీసేసావు? ఇప్పుడు తీసేస్తే మనం మతం పుచ్చుకున్నాం అంటుకుంటారేమో అందరూ వచ్చి, బాబాయిలు, మామయ్యలు, పిన్నులు, అత్తలు అందరూ వచ్చి అనుకుంటారేమో. అమ్మ నువ్వు ఇప్పుడు ప్రార్థన చేపిస్తే నాతో మనతో ఎవరు ఉండరమ్మా. ఇప్పుడు నువ్వు ప్రార్థన అంటే కుటుంబం ఎవరు మనతో నిలబడదమ్మా. ఇప్పుడు నువ్వు దేవుడు అంటే, ఇప్పుడు యేసుప్రభు అంటే మనతో ఎవరు ఉండరమ్మా అంటున్నారు పాస్టర్ గారు. పిల్లలు ప్రార్థన చేస్తారా? నాకు చాలా బాధేసింది. సో అందుకని చాలామంది క్రైస్తవులుగా కనపరుచుకోరు. అందుకని చాలామంది దైవ మందిరానికి వస్తూ కూడా అన్ని సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టరు. ఎందుకని? ఇతరుల యొక్క మెప్పు కోసం, అందరు గుడ్ బుక్స్లో ఉండటం కోసం. నేను క్రైస్తవుడిగా మారిపోతే నాకు సంబంధాలు రావు, మా పిల్లలకు పెళ్ళి అవ్వేమో, లేకపోతే మీరు మోస్ చౌదరి గారు సాక్ష్యం వినాలి. వారు అమ్మ ఎట్లా నిలబడిందో. విజయవాడలో దైవజనుడు మోస్ చౌదరి అంకుల్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు, అగ్రకులంలో నుంచి పుట్టిన వారే. వారమ్మ రక్షించబడిన కొత్తలో కుటుంబం అంతా వెలేసింది. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, సంబంధాలు రావు, మనోళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు అని చెప్పి ఆమెను వెళ్ళేశారు. ఆమెనింది నేను ప్రభు కొరకు నిలబడతానని ఆస్తును వదిలిపెట్టుకుంది. ఆయన చెప్తే వినాలి. మా పిచ్చి తల్లి అంటాడు, మా పిచ్చమ్మ. అందరు తరిమేస్తే బయటకు వచ్చింది, ఒంటరి అయిపోయింది, ప్రభు కొరకు నిలబడింది. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నాడు. అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్. నేను నా వైఫ్ ప్రతిభ మేము కలిసి కొన్ని గృహాలు దర్శించినప్పుడు వీఆర్ అగైన్ డూయింగ్ ఇట్. చాలామంది ఫామ్స్ ఇచ్చారు, మేము గృహాలు దర్శిస్తూ ఉన్నాం. మీకు ఇంకా కాల్ రాకపోతే కాల్ వస్తే ఈరోజు కొన్ని గృహాలు దర్శించినప్పుడు మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక సహోదరి మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి పక్కింటి వచ్చింది. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే పక్కింట్లో నుండి వచ్చారు. పక్కింట్లో నుంచి వస్తే ఐఎమ్ డన్ ఫర్ టుడే, డోంట్ వర్రీ. పక్కింట్లో నుంచి వస్తే కూర్చున్నారు. నేను వాళ్ళు రాగానే ఈ ఇంట్లో వాళ్ళు అన్నారు, గుంటూరులో జరిగిన సంఘటన నేను చెప్పేది, గార్డెన్స్లో. ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మా పక్కన ఉంటారండి టెనెంట్స్, వీళ్ళు ఇదే అపార్ట్మెంట్లో పక్కన ఉంటారు. అవునా, ఓకే, మీరు వస్తున్నారని వచ్చారండి. ఓకే, జనరల్గా ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారు అనుకున్నా. అయితే ఆమె కూర్చొని షీ బిగాన్ టు షేర్. ఆమె అంటుంది, పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేసుకోనీరు, మా ఇంట్లో బైబిల్ చదువుకోనీరు, మా ఇంట్లో ప్రార్థనకు రానిరు, నాకేం రావాలని ఇష్టం. అయితే యూట్యూబ్లో ఎట్లాగో చూస్తూ మీరు కనిపించారు. సో ప్రతి ఆదివారం నేను మీ ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి ఆన్లైన్ సర్వీస్ అటెండ్ అవుతా, లేకపోతే వంటగదిలో లోపల కూర్చొని. ఒకరోజు అట్లాగా ఆన్లైన్ సర్వీస్ చూస్తుంటే వాళ్ళ ఆయన వచ్చి ఆమెను కొట్టాడంట, బాగా ఫోన్ తీసి పగలు కొట్టేశాడు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు నిద్రపోతాడో, ఆయన నిద్రపోయిన తర్వాత చాలా 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 జాగ్రత్తగా ఫోన్ దగ్గర పెట్టుకొని వినపడినట్టుగా ఆమె వింటా ఉంది. ఆమెనంది, ఈరోజు నేను బైబిల్ చదువుతాను ఎప్పుడంటే నా బైబిల్ తీసి కాల్చి నా బైబిల్ చింపి బయట పడేసాడు మా ఆయన. దిస్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు. ఐమ్ టెల్లింగ్ యూ, ఐ కాంట్ రివీల్ ద నేమ్స్ ఇన్ ద ప్లేస్. పడేసాడు. అయితే నేను మరలా ఇదిగో వీళ్ళ ద్వారా బైబిల్ ఒకటి తెప్పించుకున్నాను. వాళ్ళు నాకు బైబిల్ తెప్పించి ఇచ్చారు. మా ఆయన నిద్రపోయిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా పడుకొని మంచం చాటున నేను బైబిల్ చదువుతాను. ఇప్పుడు 2 సార్లు బైబిల్ పూర్తి చేశాను పాస్టర్ గారు. ఐ వాజ్ షాక్డ్. నా విజిటింగ్ ఏమో కానీ ఏ ఇంటికి వచ్చానో మర్చిపోయా, ఎందుకు వచ్చానో మర్చిపోయా. ఎంత రివార్డ్ దేవుడు ఇవ్వబోతున్నాడు ఆమెకి. ప్రభు కొరకు నిలబడింది.
అనుకున్నాను, వాట్ ఏ ప్రైస్ షీ ఈస్ పేయింగ్, ఎంత వెల చెల్లిస్తుంది దేవుని కొరకు నిలబడటానికి. నాతో వాళ్ళు ఉండరేమో, వీళ్ళు ఉండరేమో, అది పోతుందేమో, ఇది పోతుందేమో, వాళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళు వెళ్ళిపోతారేమో. కమాన్, హలో. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎంత పెద్దోళ్ళని కలిసిన మీరు ఏం చేస్తారంటే, ఐఎమ్ ఏ పాస్టర్, ఐ బోల్డ్లీ సే ఐఎమ్ ఏ పాస్టర్, అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద కాలింగ్ దట్ ఈస్ అపాన్ మై లైఫ్. ఐఎమ్ ఏ పాస్టర్, నేను దేవుని సేవకుడును. ఇట్స్ మై ప్రివిలేజ్, అది నా భాగ్యం, ఎవ్వరికి లేని భాగ్యం. అమ్మ, నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. యూ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్. ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన మనసు, అది ఏమై ఉంది? అది సమాధానము, జీవము. వాట్ మేక్స్ యువర్ లైఫ్? ఇట్ ఈస్ ద స్పిరిట్. ఆత్మయే జీవింపచేయును. నేను చెప్తున్నాను, హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. అనాయింటింగ్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. అనాయింటింగ్ ఈజ్ ఎ రిలేషన్షిప్. అభిషేకం అనేది సూత్రము కాదు, అది సహవాసము. దేవుని ఆత్మ అంటే అదొక సూత్రం, ఒక దేవుని ఆత్మ, ఒక వ్యక్తి. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. అందుకే ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. లోకమందు ఉన్నతమైన వారిని సిగ్గుపరచుటకు ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. అందుకే ఉన్నవారిలో అత్యల్పుడు ఎవరైనా అంటే నేను అత్యల్పుడు అందరికంటే. అందుకని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. బై ద వే, యూ కెన్ బి ఇన్ ద లోయెస్ట్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ, దెర్ ఇస్ నో ప్లేస్ దట్ ద స్పిరిట్ కెనాట్ రీచ్. దేవుని ఆత్మ చేరలేని స్థలం లేదు. Now what you need to do, పాస్టర్ గారు, మరి నేను చేయాలి? గెట్ బ్యాక్ టు ద రిలేషన్షిప్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ సహవాసమునకు నువ్వు మరలా తిరిగి రావాలి. Come on, return back to that first love. ఎంత ఆసక్తిగా ఉండేవాడివి నీవు, ఎంత ఆసక్తిగా ఉండే దానివి నీవు. దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే, మందిరం అంటే, ఆరాధన అంటే, విజ్ఞాపన అంటే, ఉపవాసం అంటే ఏమైపోయింది ఈ రోజున? ఎందుకని వెనక్కి జారిపోయావు? ఎందుకు అగ్ని తగ్గిపోయింది? ఎందుకు ప్రార్థనలో సన్నగిల్లిపోయావు? ఏమి చూసి, ఎవరిని చూసి, ఏ పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోయావు? వాట్ హస్ బికమ్ ద బ్యారియర్ ఫ్రమ్ రీచింగ్ గాడ్? దేవుని నుంచి దేవుణ్ణి చేరుకోవటానికి ఏది నీకు ఆటంకం అయిపోయింది ఈ రోజున? కమ్ ఆన్, దేర్ ఇస్ అన్లిమిటెడ్ పాసిబిలిటీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా అసాధ్యమైన, లేకపోతే అపరిమితమైన సాధికారత దేవుని కొరకు సిద్ధపరిచాడు. హీ వాంట్స్ టు ఫ్లో త్రూ యూ. ఆయన నీ ద్వారా ప్రవహించాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు మీట్ పీపుల్ త్రూ యూ. నీ ద్వారా ప్రజలను కలవాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు టచ్ పీపుల్ త్రూ యూ. నీ ద్వారా ప్రజలను తాకాలనుకుంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. హీస్ కాలింగ్ యూ ఆన్ టు ఎ న్యూ జర్నీ టుడే. ఈరోజు ఒక నూతన ప్రయాణమును పిలుస్తూ ఉన్నాడు. ఏంటది? వాక్ విత్ మీ, నాతో నడు. హానోకు దేవునితో నడిచెను, హానోకు దేవునితో నడిచెను గనుక అతడు మరణము చూడకుండా కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండిన సాక్ష్యము పొందెను. హానోకు దేవునితో నడిచెను. మరణం అంటే, నౌ లిసన్ టు మీ, హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు కరెక్టే, కానీ బట్ ఇన్ ద బైబిల్ యాక్చువల్గా మరణం అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద బయలాజికల్ సెసేషన్. కేవలము నీ యొక్క శరీర సంబంధముగా ప్రాణం ఆగిపోవటమే కాదు మరణము. మరణం అంటే వాక్యములు ఇంకా చాలా సాదృశ్యాలు. బట్ మరణం అంటే నాశనము, మరణం అంటే ఓటమి, మరణం అంటే భయంకరమైన కన్నీటి పరిస్థితి, మరణం అంటే చీకటి. కమాన్, నువ్వు దేవునితో నడుచుచూ ఉండగా మరణము చూడకుండా దేవుడు నడిపిస్తాడు నిన్ను. నాశనం చూడకుండా నడిపిస్తాడు ఆయన. ఓటమి చూడకుండా నడిపిస్తాడు. కమాన్, హల్లెలూయా. కన్నీరు దాటి నడిపిస్తాడు. కమాన్, హల్లెలూయా. వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకని? నువ్వు దేవునితో నడుచుచున్న వ్యక్తివి కనుక. చాలాసార్లు there is death in mind, there is death in the dreams, there is death in the vision. దర్శనములు చచ్చిపోయి, కళలు చచ్చిపోయి, మనస్సులో మరణము, ఓటమి, కన్ఫ్యూషన్, అర్థం కాని పరిస్థితి, అది మరణము. దేవునితో నడు, మరణము చూడకుండా తీసుకెళ్తాడు ఆయన నిన్ను. నాశనమును దాటించి, కన్నీటిని దాటించి, చీకటిని దాటించి, చీకటి అంధకార శక్తులపైన విజయంతో, ఆధిపత్యంతో నడిపిస్తాడు. ఎందుకని? నువ్వు దేవునితో నడుచుచున్నావు గనుక. What is meant by walking with God? దేవునితో నడుచుట అంటే ఏంటి? Becoming aware of the presence of God. యోహాను ఆ పత్మసు దీపంలో ప్రభు దినమందు
పరవశుడై లేక ఆత్మవశుడై ఉండగా అన్న మాట దగ్గర ఒక ట్రాన్స్లేషన్ ఏమని రాయబడింది? హి వాస్ ఎంబ్రేస్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి చేత అతడు ఆవరించబడి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. He was in the consciousness of the relationship he has with the Spirit of God. దేవుని ఆత్మతో he was in a special connection with the Spirit అని ఉంది ఒక ట్రాన్స్లేషన్ లో. Come on, hallelujah, hallelujah. మనం మాట్లాడుతూ స్టాండ్ యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడండి. నా వయసు 70 పాస్టర్ గారు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా వయసు 80 పాస్టర్ గారు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా వయసు 15 పాస్టర్ గారు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. కమాన్, 85 సంవత్సరాల వయసులో కాలేబు ఆ పర్వతమును స్వాధీనం చేసుకున్నాడు, కొండ ప్రాంతమును స్వాధీనం చేసుకున్నాడు. 100 సంవత్సరాల వయసులో శరీరము మృతతుల్యమైపోయినప్పుడు ఇస్సాకును కనగలిగాడు అబ్రహాము. అదే నేను చెప్తున్నాను, నీ శరీరం ఫెయిల్ అయిపోయిన దగ్గర ఆత్మ సామర్థ్యం పనిచేయటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. శరీరం కేవలం నిష్ప్రయోజనము. కమ్ ఆన్, లుక్ టు మీ. అందుకనే కదా యేసుప్రభు అన్నాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యజనమున యేసు నిలిచి, మీలో దప్పిగొను వాడు ఎవడైనా ఉన్న ఏళ్ళ నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ద సేమ్ హోలీ స్పిరిట్ స్టాండింగ్ హియర్ టుడే. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాడు. హీ స్పీకింగ్ త్రూ మీ. అమ్మా, హీ స్పీకింగ్ త్రూ మీ. నేను పొద్దున్నే సూట్ వేసుకొని వచ్చేసానని మీరు అనుకుంటున్నారు. నేను రాత్రి ప్రార్థన చేసుకొని వచ్చా. వారం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీతో మాట్లాడటానికి దేవుని యొద్ద నుంచి ఒక మాట కొరకు ప్రభువుని అడుగుతూ ఉన్నాను. ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఫర్ యూ. కమ్ ఆన్, ద సేమ్ హోలీ స్పిరిట్ ఇస్ విత్ ఇన్ మీ. నాలో ఉన్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. అండ్ ద సేమ్ హోలీ స్పిరిట్ ఇస్ ఇన్ యూ నౌ. మీలో కూడా ఉన్నాడు ఆయన. యు నాట్ ఆర్డినరీ పర్సన్. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వేసిన కేక ఈ రోజున ప్రభు ఎక్కడి నుంచి వేస్తున్నాడు మరలా ఈ రోజున. మీలో ఎవడైనా దప్పిగొని వాడు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. లేఖనము చెప్పినట్లు, నా ఇందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులోని జీవజల నదులు పారును అన్నాడు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, హూ ఎవర్ బిలీవ్స్ ఆన్ మీ, నా ఇంత విశ్వాసం ఉంచేవాడు వాని కడుపులో నేను చెప్తున్నాను, నీ కడుపులో జీవజల నదులు ఉంచి ఉన్నాడు ఆయన. And he wants that rivers of living water out of your belly. ఆ శక్తిని, అభిషేకమును నీ ద్వారా నీ కడుపులోంచి దేవుడు బయటకు తీసుకుని రావాలనుకుంటున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ బ్రేక్స్ ఓపెన్? ఏది ఆ ద్వారమును తెరిచేది? యువర్ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మీ సహవాసం. వుడ్ యు ప్రే? ప్రార్థన చేస్తారా? జస్ట్ హోల్డ్ సంబడి బిసైడ్ యూ. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్ర. ఇది నీ ప్రార్థనగా పాడు. నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము. కుమ్మరి
నోరెత్తి చెప్దాం. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవరు. వెలలేని నీరు రక్తంతో వెలుగొందు పాత్రగా చేసి, ఆతంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుము తండ్రి. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుము తండ్రి. శబ్దం కుమ్మరి, ఓ కుమ్మరి, కుమ్మరి, ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. Father, we look to you today. We thank you for the word that you have released upon your people. Lord, I pray for every single individual who have rededicated their lives. You are looking at their silent tears. Some people are crying openly and some are crying within their heart. And they know that you touched them. నువ్వు వారిని తాకేవని వారికి తెలుసు. ఈరోజు నువ్వు వీరితో మాట్లాడుతున్నావని తెలుసు. And I pray, Lord, that you will stir them up again today, that they will be restored back to the first love. ఆ మొదట వారికుండిన ప్రేమ, ఆత్మానుసారముగా నడిచే అనుభవము. Lord, I pray that these people will be spirit people. ఆత్మానుసారులుగా ఈ ప్రజలను చేయి నాయన. These families will be spirit-led families. ఈ కుటుంబాలు ఆత్మానుసారమైన కుటుంబాలుగా. The young girls here, the young boys, యవనస్తులు, స్త్రీలు, పురుషులు నాయన ఆత్మానుసారమైన బిడ్డలుగా వారి జీవితంలో నిర్ణయాలు ఆత్మను అనుసరించి వాక్యానుసారంగా తీసుకొనగలుగునట్లుగా, వీరికిచ్చిన పిల్లలను మీ కొరకు పెంచే ఆత్మానుసారమైన తల్లులుగా, తండ్రులుగా, తండ్రి వీరిని చేయాలని అడుగుతున్నాను నాయన. నేను ఈ రోజున నాయన ఐ ప్రే, ఈరోజు ఈ వాక్యము ప్రతి హృదయములో 1000 అంతలుగా ఫలించినట్లు చేయి నాయన. మీతో సహవాసంలో మరింత లోతునకు ప్రతి ఒక్కరు నడిపించు నాయన. Lord, I pray that there will increase a great desire in them to be consistently, to be in fellowship with you. కన్సిస్టెంట్గా మీతో సహవాసంలో ఉండటానికి, కన్సిస్టెంట్గా నడవటానికి వీరిలో ఒక నూతన ఆశ, కోరిక రేపమని అడుగుచూ ఉన్నాను నాయన. Precious Spirit of God, saturate them, saturate me, touch me, touch your people. We need an encounter, we need a touch from heaven. మీ కార్యములు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.